ప్రతి వ్యక్తికి దీవెనకరం. నిజమైన చేతులు వీళ్ళక పెంచును, దుర్దశలో అటివాడు చదవలుగా ఉండును. అందరికీ ప్రైజ్లాడండి. ఇది కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ఈ ఉదయకాల సమయంలోనే చాలాసార్లు మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అందరూ వదిలేస్తారండి. ఎవరో కొంతమంది మాత్రమే నిజంగా వాళ్ళు మనం ప్రేమించే వారిగా, స్నేహితులుగా ఉంటే మాత్రం మన దుర్దశలో కూడా వాళ్ళు మనకి సహోదరులుగా మారుతారని దేవుని వాక్యజ్ఞానం చెప్తున్నాడు. కానీ ఈ లోకంలో నిజమైన స్నేహితుడు అంటూ ఈ లోకంలో ఎవరు లేరు, కానీ దేవుడు ఒక్కడే నిజమైన స్నేహితుడు అండి. ఆయన మన కోసం తన ప్రాణాన్ని సహితం కలవరి గిరిలో అప్పగించిన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయనను స్నేహితునిగా స్వీకరించగలిగితే నీ ప్రతి అవసరత నుండి కూడా ఆయన విడిపించి నీ జీవితంలోని గొప్ప కార్యం, అచ్చమైన కార్యం జరిగించి తన నామాన్ని మహింపరచుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. జిమ్గల దేవుడా, సజిమ్గల దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో స్నేహితులైతే ప్రవ్వా అయా ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టేస్తారు, కానీ నువ్వు నిజమైన దేవుడు, నిజమైన స్నేహితుడు, ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా తను వీక్షిస్తున్న వారందరినీ దీవించవలసిందిగా వేడుకుంటూ నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.